హాయ్ అండి. వెల్కమ్ టు గణితింటి రుచులు. ఇప్పుడు ఐస్ క్రీమ్‌కి నేను ఇక్కడ 30 లీటర్ పాలు తీసుకున్నాను. గేదె పాలైనా పర్వాలేదు. మామూలు మనకు ప్యాకెట్ పాలైతే ఇంకా చిక్కగా ఉంటాయి కదా! అవి కూడా బావుంటాయి. ప్యాకెట్ పాలు బావుంటాయి. ఫుల్ క్రీమ్ పాలు. ఇక్కడ నేను మామూలు గేదె పాలే తీసుకున్నాను. దీనికి నేను 30 లీటర్‌కి ఒక 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. వెనిలా కస్టర్డ్ పౌడర్. దీనికి షుగర్ ఒక కప్పు ఫుల్‌గా తీసుకున్నాను. మనం కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం పిస్తా, కొంచెం బాదం తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం పాలు మరగబెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మరిగిన తర్వాత అప్పుడు కస్టర్డ్ పౌడర్ కలుపుకొని వేసుకోవాలి. ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసి పాలు మరిగిస్తాను. పాలు మనకి మరుగుతున్నాయి కదా! ఇప్పుడు కొంచెం మరుగుతున్నప్పుడే షుగర్ వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక కప్పు ఫుల్గా వేస్తున్నాను షుగరు. ఇంకా స్వీట్ కావాలంటే మనం ఇంకా స్వీట్ వేసుకోవచ్చు. నేను ఇంకొక హాఫ్ కప్ వేస్తున్నాను, సరిపోదు. మొత్తం 1.5 కప్పు షుగర్ వేసాను. 30 లీటర్ కాబట్టి అదే మామూలుగా హాఫ్ లీటర్ తీసుకుంటే కనుక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకుని ఒక బౌలు ఫుల్గా ఇప్పుడు షుగర్ వేసుకోవచ్చు, సరిపోతుంది. నేను 30 లీటర్ తీసుకున్నాను కాబట్టి కస్టర్డ్ పౌడర్ కూడా 3 స్పూన్స్ తీసుకున్నాను ఫుల్గా. 1.5 కప్పు షుగర్ వేసాను. పాలు ఇప్పుడు నేను ఇవి గేదె పాలు కాబట్టి ఒక 10 మినిట్స్ దాకా మరిగించాను. 10 to 15 మినిట్స్ మరిగిన తర్వాత మనం ఈ కస్టర్డ్ పౌడర్లో కొంచెం పాలు కలుపుకొని ఇది ఇందులో కలిపేసుకోవాలి. కలిపేటప్పుడు స్పూన్ తోటి కొంచెం కలుపుకొని పోసుకుంటే మనకి అడుగున గడ్డ కట్టకుండా ఉంటుంది. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత కలుపుకుంటూ ఉండాలి. కొంచెం మనకి చిక్కబడిపోతుంది. ఒక 5 to 6 మినిట్స్ ఇది ఉడికించుకోవాలి. గట్టిపడాలి. గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ చేసుకోవాలి. ఇది మనకి కస్టర్డ్ పౌడర్ ఒకవేళ లేకపోతే కనుక మనం కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, కార్న్ఫ్లోర్తో కూడా చేసుకోవచ్చు సేమ్ ఇలాగే. కాకపోతే దానికి వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ తీసుకున్నప్పుడు వెనిలా ఎసెన్స్ ఒక 2-3 డ్రాప్స్ వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇది కొంచెం ఉడుకుతుంది కదా, ఒక 5 మినిట్స్ ఉడకాలి. ఇది కొంచెం సిమ్లో పెట్టుకుని, మరి హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా కొంచెం సిమ్లో పెట్టుకుని దీన్ని ఒకసారి ఉడకనిస్తే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ ఇది ఉడికిపోయింది, కొంచెం గట్టిపడిపోయింది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనకి కస్టర్డ్ మొత్తం చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం మరీ ఎక్కువగా ఒక్కసారి వేసేయకుండా, కొంచెం మరీ హీట్ అయిపోయేలా కాకుండా కొంచెం స్లోగా కొంచెం అది మిక్స్ అయ్యేటట్టు మనం మిక్సీ వేసుకోవాలి. ఎంతో ఊరికి ఇది కొంచెం ఇలా గడ్డ కింద ఉంటాయి కదా, ఇది అందులో వేసుకుంటే మనకి స్మూత్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను ఇది మిక్సీ జార్లోకి తీసేసి మిక్సీ వేసేస్తాను. చూసారా, ఇది ఇలాగా స్మూత్గా ఇలాగా నేను మిక్సీ చేసేసాను. దీన్ని మనం ఇందులో వేసుకుందాం. ఆ బౌల్లో వేసేసుకొని కొంచెం ఉంది, అది కూడా మిక్సీ చేసేస్తాను. ఇప్పుడు మొత్తం నేను మిక్సీ చేసేసాను. ఇప్పుడు దీన్ని మనం కనీసం ఒక 2 అవర్స్ అయినా సరే మనం ఫ్రీజర్లో పెట్టుకోవాలన్నమాట. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఒక 2 అవర్స్ ఉంచాలి. 2 అవర్స్ అయిన తర్వాత అది కొంచెం గడ్డకడుతుంది కదా, అప్పుడు మళ్ళీ మనం మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు నేను పైన మనం మూత కవర్ చేసేసుకుని మూత పెట్టేసి డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తాను. ఇది నేను ఫ్రీజర్లో నుంచి ఇప్పుడే తీసానండి. నేను 2 అవర్స్ పైనే పట్టింది నాకు ఇది ఫ్రీజ్ అవ్వడానికి. ఇది మనకి ఇలా అడుగును బాగా ఇది గడ్డ కట్టేసింది కదా, ఇది గడ్డ కట్టింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. దీన్ని మళ్ళీ ఒకసారి ఇలా మిక్సీ చేసేసుకుని అప్పుడు మళ్ళీ పెట్టుకుందాం ఫ్రీజర్లో. దీన్ని మిక్సీ చేసేస్తాను. నేను ఇప్పుడు మిక్సీ ఇందులోనే నేను ఇది
ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను. అంటే మనకి పాల మీద మేగడ ఉంటుంది కదా, అది వేస్తాను. ఇది టేస్ట్ బాగుంటుంది, మనకి స్ట్రక్చర్ కూడా బాగుంటుంది. ఫ్రెష్ది అయితే మనకి మేగడ బాగుంటుంది, పాల మీద మేగడ అన్నమాట. ఇది నేను ఒక 2-3 స్పూన్స్ ఉంటుంది, 3 స్పూన్స్ ఉంటుంది వేసేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ వేసేస్తాను. మిక్సీ చేసేసానండి. ఇప్పుడు నేను బౌల్లోకి తీసేసుకున్నాను. బౌల్లోకి తీసేసుకుని ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేస్తాను పైన. ఇప్పుడు నేను పైన డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నాను. మన ఇష్టం, మనకి కావాలంటే నేను ఇక్కడ పిస్తా, బాదం తీసుకున్నాను. కొన్ని వేసుకుని మళ్ళీ మనం బౌల్లోకి తీసుకున్నప్పుడు మళ్ళీ కొంచెం వేస్తాను. ఇది మనకి కనీసం ఒక 10 అవర్స్ 12 అవర్స్ అయినా సరే ఫ్రీజ్ అవ్వాలి, ఫ్రీజ్ అవుతుంది. అదే మనం నైట్ చేసుకుంటే మనకు నైట్ అంతా బాగుంటుంది, మనకు మార్నింగ్ అయ్యేసరికి అది బాగా ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది ఐస్ క్రీము. ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ మనం లెడ్ పైన మూత పెట్టేసుకుని దీన్ని ఒక 10 అవర్స్ 10 to 12 అవర్స్ అన్నా ఉండాలి. ఇది నేను ఇందాక చెప్పినట్టు 2 అవర్స్కి కట్టకపోతే కనుక మనం మిక్సీ వేసుకోవడానికి ఇంకా కాసేపు ఉంచవచ్చు. నాకు 2 అవర్స్ పైనే పట్టింది. 2 అవర్స్ పైన ఒక 2.5 3 అవర్స్ ఉంచాను. 3 అవర్స్ ఉంచిన తర్వాత ఇప్పుడు మిక్సీ చేశాను. మనకు ఓకే అండి, మనకి రెడీ అయిపోయింది. నేను ఇక్కడ 10 అవర్స్ ఉంచాను నేను ఫ్రీజర్లో. ఐస్ క్రీమ్ చూడండి, మనకి బాగా ఫ్రీజ్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకోవడమే. బాగా వచ్చింది. దీన్ని నేను సర్వ్ చేసేస్తాను. మనం ఇంట్లోనే ఇలా ఈజీగా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు, హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా హాలిడేస్ పిల్లలకి స్నాక్స్, ఐస్ క్రీమ్స్ ఇంక ఇవి అంటారు కదా, ఇంట్లో ఉండి మనం చక్కగా ఇక ప్రిపేర్ చేసేసుకుని పెట్టచ్చు. అలాగే ఇందులో కూడా మనం చాలా ఫ్లేవర్స్ చేసుకోవచ్చు అండి. నేను బౌల్లోకి ఇవి సర్వ్ చేస్తాను ఐస్ క్రీము. గెస్ట్లు వచ్చినప్పుడు మనం ఇలా పెట్టుకున్నా కూడా బాగుంటుంది కదా. ట్రై చేసి చూడండి, పిల్లలకైనా మనకైనా బాగా నచ్చుతుంది. హ్యాపీగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్